చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఓటు బ్యాలెట్ నమూనా క్రమ సంఖ్య 1 పైన ఫ్యాన్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు ముద్రించి మెజారిటీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి కోరిన వైసీపీ రామచంద్రపురం మండలం అధ్యక్షులు ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి, అనుపల్లి పంచాయతీ సర్పంచ్ ఆరిపల్లి సాంబ యాదవ్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరోనా సమయ కాలంలో నుండి కష్ట సుఖాలలో చంద్రగిరి నియోజకవర్గం కులం, మతం, పార్టీలకు అతీతంగా చంద్రగిరి నియోజకవర్గం ప్రజలు అందరూ తన కుటుంబ సభ్యులని భావించిన సహాయ సహకారాలు అందించడం జరిగిందని తెలియజేశారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మూడోసారి చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి కోట మీద వైసీపీ జెండా ఎగరడం ఖాయమని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో మన మోహిత్ రెడ్డి గారిని జనాలు ఆశీర్వాదిస్తూ ఉంటే మా పంచాయతీ నుంచి అనుపుల్లో కానీ ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన గతంలో కన్నా కూడా వాళ్ళ నాయన కన్నా కూడా ఎక్కువ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అవ్వచ్చు, ఇదే విధంగా ఒక్కొక్క పంచాయతీలో కానీ కొన్ని గ్రామాలు కలిపి ఒక జగనన్న లేఅవుట్ పేరుతో పేదలకు ఎంతోమందికి పక్కా ఇల్లు ఇవ్వడం కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ చేయడం కానీ, అదేవిధంగా మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ప్రజలకు ఒక పండగ వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళ వెన్నంటూ ఉండి ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న కరోనా సమయంలో ప్రపంచం మొత్తం కోవిడ్ మహమ్మారి ఆవరించినప్పుడు ఏ ఒక్కరు కూడా బయట రాలేని పరిస్థితుల్లో, కుటుంబ సభ్యులు కూడా ఒకరినొకరు కలవలేని పరిస్థితుల్లో ఆయన బయట వచ్చి ఆయన ప్రతి కుటుంబానికి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి కుటుంబ సభ్యులను భావించి బయట వచ్చి వాళ్ళ అందరు లీడర్లను జనాల దగ్గరికి పంపించి వాలంటీర్ల ద్వారా అవ్వచ్చు, లీడర్ల ద్వారా అవ్వచ్చు, ఆ కుటుంబానికి కావాల్సిన నిత్యావసర వస్తువులు అవ్వచ్చు, కోవిడ్ సమయంలో కరోనా సమయంలో మాస్కులు అవ్వచ్చు, శానిటైజర్లు అవ్వచ్చు, వెజిటేబుల్స్ అవ్వచ్చు, అన్నీ కూడా ఆదుకున్న ఘనత ఈ దేశంలోనే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి దక్కింది. అదేవిధంగా మనం చూసాం వరదలు వచ్చినప్పుడు ప్రాచీన చరిత్ర ఉన్న రాయల చెరువు కట్టే తెగిపోతూ ఉంటే ఆ కట్టపై పోవడానికి సాహసించలేని వందల గ్రామాలు మునిగిపోయే పరిస్థితులు, మునిగిపోతాయంటే ఆయన కట్ట మీదనే దాదాపు 10 రోజులు కట్టపైన పడుకొని ఆ కట్టను రక్షించి ఎన్నో విస్తుగు బస్తాలు వేసి ఆదుకున్న చరిత్ర మన భాస్కర్ రెడ్డికి కలిసి. అంతా చేసిన భాస్కర్ రెడ్డి గారికి ఆయన పుత్రుడైన మోహిత్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ 1వ నెంబరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మోహిత్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ నాకు సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్, జై జగన్, మోహిత్ రెడ్డి నాయకత్వం, మోహిత్ రెడ్డి నాయకత్వం, మోహిత్ రెడ్డి